హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు మన కల్చర్ అనే ఛానల్ని. ఇవాళ టాపిక్ వచ్చేసి డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుందాం. డొక్కా సీతమ్మ గారు చాలామందికి తెలుసు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్య అన్నదాతగాను, అన్నపూర్ణగాను ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండంపేట గ్రామంలో 1841 అక్టోబర్ 2వ వారంలో సీతమ్మ జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. సీతమ్మ తండ్రిని గ్రామస్తులందరూ బువ్వన్న అనే ముద్దు పేరుతో పిలుస్తుండేవారు. చిన్ననాటి సీతమ్మకు తల్లిదండ్రులే గురువులై కథలు, పాఠాలు, పద్యాలన్నీ నేర్పేవారు. ఆమె ఆ రోజుల్లో శ్రీ విద్య నేర్చుకునేందుకు అవకాశాలు అంతగా లేకపోవడంతో ప్రాచీన సాంప్రదాయాలకు బద్దురాలై పెళ్లికి సిద్ధపడాల్సి వచ్చింది. బాల్యంలోని సీతమ్మ తల్లి నరసమ్మ కాలం చేశారు. ఇక ఇల్లు చక్కదిద్దే భారం సీతమ్మపై పడింది. ఇల్లు చక్కదిద్దే బాధ్యతను సీతమ్మ గారు దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కొన్ని గ్రామాలను లంకా గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంకా గ్రామం లంక గన్నవరం. ఆ గ్రామంలో డొక్కా జోగన్న పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతను ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటికి మించి మంచి వేద పండితుడు. ఒకరోజు జోగన్న పండిత సభకు వెళ్ళి వస్తూ మండంపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది. జోగన్న మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి సీతమ్మ తండ్రి అయిన భవానీ శంకరం గుర్తుకు వచ్చాడు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం ఇంటికి వెళ్ళి ఆ పూట వారి ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయడంలో సీతమ్మ చూపించిన ఆదరాభిమానాలకి చెంది ఎంతో సంతోషించాడు. యవ్వనంలో ఉన్న సీతమ్మ గారు చూపించిన గౌరవ మర్యాదలు, ఆమె వినయ విధేయతలు నచ్చి జోగన్న గారికి ఆమెను వివాహం చేసుకోవాలని భావన కలిగింది. బొవ్వన్న సీతమ్మను డొక్కా జోగన్నకు ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపించాడు. సీతమ్మకు మెట్టినింట్లో అడుగు పెట్టగానే డొక్కా ఇంటి పేరుగా మారింది. ఆమెకు వయసుతో పాటు ఉదార గుణం కూడా పెరుగుతూ వచ్చింది. జోగన్న సీతమ్మ గారుల దాంపత్యం ఎంతో అన్యోన్యమైనదని, వాళ్ళను చూసి అందరూ ఆనందించే వాళ్ళని చెప్తూ ఉండేవారు. ఆ కాలంలో గోదావరి దాటాలంటే ఒకే ఒక ప్రయాణ సాధనం పడవ. జోగన్న ఊరు లంక గన్నవరం గోదావరికి మధ్య మార్గంలో ఉన్నందువలన ప్రయాణికులు అలసి అక్కడికి చేరేవారు. అలాంటి వారికి అన్నపానాలు సమకూర్చడం సీతమ్మ భర్తతో కలిసి చేస్తుండేది. ఆ ఇంటి దంపతుల లక్ష్యం ఒకటి ఉండేది. ఎవరు ఏ సమయంలో వచ్చినా అన్నం లేదనే పదం వారి నోటు వచ్చేది కాదు. వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టేవారు. డొక్కా సీతమ్మ సేవలకు గుర్తించిన అప్పటి రాజులు, బ్రిటిష్ చక్రవర్తులు ఆమెను సన్మానించాలని ఆహ్వానిస్తే సున్నితంగా తిరస్కరించారని గోదావరి జిల్లాలో ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అప్పటి పిఠాపురం రాజు సీతమ్మ గారు చేసే అన్నదాన సేవ విని మారువేషాల్లో పిఠాపురం రాజు, మంత్రి, బాటసారులు మారువేషాల్లో ఆమె విషయం పూర్తిగా తెలుసుకోవడం కోసం మారువేషాల్లో వెళ్లారు. రాజు ఆమె చేసే సేవను ప్రత్యక్షంగా చూశారు. అక్కడే మారువేషంలో విశ్రాంతి తీసుకున్న మహారాజును చూసి సీతమ్మ గారు వచ్చి భోజనం చేయడానికి రమ్మని పిలిచారు. ఎంతో విలువైన భోజనం తినే మహారాజు సీతమ్మ భోజనానికి రమ్మని పిలవగానే కొంచెం కష్టంగా అనిపించింది. దాంతో రాజుగారు, నాకు జ్వరంగా ఉంది, నేను ఇప్పుడు ఏం తినే పరిస్థితిలో లేను, ఇప్పుడు నాకేం వద్దంటూ రాజు బదిలిచ్చాడు సీతమ్మ గారి. ఏం పర్లేదు నాయన, పచ్చడైనా వేసి అన్నం పెడతాను, ఆకలితో అయితే పడుకోవద్దు, రాని తీసుకెళ్లి భోజనం పెట్టింది మహారాజుకి. జ్వరంతో ఉన్నావు కదా నాయన, ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి నీకు తగ్గిన తర్వాతే వెళ్ళునైనా సీతమ్మ చెప్పింది. మరుసటి రోజు పొద్దున్నే సద్య భోజనం కోసం వచ్చే వారికి సీతమ్మ అన్ని సిద్ధం చేయడం చూస్తున్న మహారాజు కళ్ళ నుండి నీరు కార్చడం మొదలుపెట్టాడు. రాజు వేషం తీసేసి సీతమ్మకు ఎన్నో రత్నాలు ఇవ్వడానికి వెళ్తే సీతమ్మ ఎంతో వినయంతో, వద్దు నాయన, ఎవరైనా ఆకలితో పడుకుంటే నేను భోజనం చేసినా కూడా నాకు ఆకలిగానే ఉంటుంది అంటూ వదిలిచ్చింది. 1903 జనవరి 1న అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆమెకు ప్రశంసా పత్రాన్ని ఇచ్చింది. భారతదేశంలో 7వ బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ పేరు మీద మద్రాసు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ జి స్టోక్ ఈ ప్రశంసా పత్రాన్ని అందించారు. సీతమ్మ, జోగన్న గారు అలా భోజనం పెడుతూ వాళ్ళకున్న ఆస్తి తరిగిపోవడం మొదలైంది. చివరికి జోగన్న వచ్చి సీతమ్మ వారితో, ఇంకా మనం పెట్టడానికి ఏం లేదు, ఇప్పుడు మనం తినడానికి ఏం లేదు, మనం ఇంకా ఎలా పెట్టగలుగుతామో, ఎలా అన్నదానం చేయగలుగుతామంటూ సీతమ్మ వారితో జోగన్న అంటూ ఉండగా, మీరేం భయపడద్దండి, అంతమందికి మనం సహాయం చేస్తున్నాం, మన కోసం ఆ దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తాడు అంటూ మళ్ళీ మొదలుపెట్టింది అన్నదానం. పొలం దున్నుతుండగా కొన్ని బిందెలు దొరికాయి. ఆ బిందెల లోపల బంగారం, వజ్రాలు ఉండడంతో వాళ్ళు మళ్ళీ భోజనం మొదలు పెట్టడానికి ఆ దేవుడు సహాయం చేసినట్టు అయ్యింది. సీతమ్మ గారి గురించి ఇంకా తెలుసుకోవడం కోసం కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను ఏదైనా పొరపాటుగా చెప్పుంటే దయచేసి నన్ను మన్నించండి. మీకు ఈ వివరాలని తెలియాలనే నా ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి.